హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయారెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టమాటో పికిల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పికిల్ 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఇడ్లీ, దోశ, వడ, పూరి కానీ, చపాతీ కానీ, ఎనీ ఐటమ్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెసిపీ చూసేద్దామా మరి. ఈ పికిల్ కోసం నేను 1 కిలో టమాటోస్ తీసుకున్నానండి. ఎర్రగా పండిన టమాటోలు అయితే చాలా బాగుంటుంది, కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. అందుకోసం 1 కిలో టమాటోస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వైప్ చేసి పెట్టుకున్నానండి. తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తడి లేకుండా మొత్తము పొడి క్లాత్ తీసుకొని వాటర్ అంతా తుడిచేసాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే నూనె, చింతపండు, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా పసుపు కావాలండి, పోపు దినుసులు కూడా కావాలి. అవి ఇక్కడ పెట్టలేదు, అవి తీసుకున్నాను నేను. ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది. మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఒకవేళ రైస్ చేసుకొని కూర చేసే మూడ్ లేకపోతే గిన ఈ చట్నీ వేసేసుకొని నెయ్యి వేసేసుకొని లాగిన్ చేయొచ్చు. చాలా ఇష్టంగా తింటారనమాట అందరూ. చింతపండులో విత్తనాలు, పీసులు ఏం లేకుండా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్రను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రిపరేషన్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. దాన్ని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని బాగా మగ్గనివ్వాలండి. చూడండి వాటర్ ఎంత రిలీజ్ అయిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము దీన్ని ఇప్పుడు ఇందులో వాష్ చేసుకున్న చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మగ్గనివ్వాలన్నమాట. ఆ వాటర్ ఇంకిపోయేలోపు ఈ చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది. అవి మగ్గేలోపు మెంతులను ఫ్రై చేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్రను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పౌడర్ కోసం నేను మెంతుల్ని 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అలాగే ఇక్కడ ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. జీలకర్రను కూడా నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటానండి. 1 టేబుల్ స్పూన్ కొలతలు గుర్తుపెట్టుకోండి. నేను కొంచెం ఎక్కువ పౌడర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను రెడీ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఈ పౌడర్ కంపల్సరీ అండి ఈ పికిల్కి. ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మ్యాష్ చేయడం ఇష్టం లేకపోతే గిన స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చగా దంచుకోవాలి. చూడండి పచ్చడి ఈ విధంగా తయారైంది. కొంచెం చిక్కబడ్డది కదా, మనం వేసిన ఆయిల్ కూడా మొత్తం పైకి తేలిపోయింది. ఇంతవరకు మగ్గనివ్వాలండి. తర్వాత ఇందులో మిగిలిన మసాలాస్ మనం యాడ్ చేసుకోవాలి. అంటే కారం, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం క్రష్ చేసుకున్నాం కదా కచ్చాపచ్చాగా వెల్లుల్లిపాయలు, వాటిని 1/2 యాడ్ చేస్తున్నాను. మిగతా 1/2 నేను పోపులో యాడ్ చేసుకుంటాను. పోపులో ఫ్రై చేసి ఇందులో కలిపేస్తాను అనమాట. చాలా బాగుంటుందండి ఫ్లేవరు, అందుకోసం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇది కొలతల ప్రకారం పెట్టుకోవాలంటే అండి పచ్చడి 1 కిలో టమాటోస్కి 100 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, మెంతుల పొడి, అలాగే వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి, అవాయిడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. అదనమాట కొలత. ఈ కొలత ప్రకారం పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు పాడవకుండా ఈజీగా స్టోర్ ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఎంజాయ్ చేయొచ్చు మనము. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుంటాను. 1 కిలో కొలతకి 100 గ్రామ్స్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కొలత ప్రకారం పెట్టినారంటే గిన 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఏ పికిల్కైనా కూడా పికిల్ ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే అండి దానికి తగినంత నూనె, తగినంత ఉప్పు కావాలన్నమాట. ఈ పికిల్కు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నేను పోపులో యాడ్ చేస్తున్నాను మిగతా ఆయిల్. దీన్ని వేడి చేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇంగువతో పోపు పెట్టేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి పికిల్.
ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసులు ఏమీ లేదండి, మనం కర్రీస్కి ఏవైతే యూజ్ చేస్తామో అవి మాత్రమే. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలతో పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోండి. మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసేస్తాను నేను. ఇది బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు చల్లబడాలండి. చల్లబడిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చల్లబడిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోవాలి. నేను మూత ఎందుకు పెడుతున్నానంటే కరివేపాకు వేసిన వెంటనే ఆయిల్ ఎంత బయటకు చిమ్మేస్తుంది, అందుకోసమే వేశాను నేను. అలా మూత పెట్టేశాను. ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఇంగువ ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. ఈ పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసుకుందాం. పోపు చల్లారిపోయిందండి. ఇప్పుడు మనము ఇందులో యాడ్ చేసుకుందాం పచ్చడిలో. మనం పచ్చడిలో ఇంతవరకు ఓన్లీ టమాటో మగ్గేటప్పుడు వేసిన ఆయిలేనండి. ఇప్పుడు పోపులో వేసిన ఆయిల్ మొత్తం కలిపేసి మన పికిల్కు సరిపోతుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటో పికిల్ని. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. 1 month వరకు ఈజీగా స్టోర్ ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పారంటే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నేను ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఈ పికిల్ మీరు ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అసలు ఈ పికిల్ చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. వేడి వేడి అన్నంలో ఇప్పుడు నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే యమ్మీ యార్. రోజు తినేదానికన్నా ఎక్కువగానే లాగించేస్తామన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.